మాతృదేవోభవ. నేను మీ శ్రీధర్. నా నెంబరు 9295909819. అయితే ఇప్పుడు మనము మే నెల 2025 సంవత్సరం గోచార ఫలితాలు 12 రాసుల వారికి ఏ విధంగా ఉన్నాయనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా గోచారం ఇది అన్ని రాసుల వారికి వర్తిస్తుందండి. ఇది ఇక్కడ ఏ రాసులలో ఏ గ్రహాలు సంచరిస్తూ ఉన్నాయి, ఎప్పటి వరకు సంచరిస్తున్నాయి, ఎప్పటి నుంచి అనేటువంటిది ముందుగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా రవి తీసుకున్నట్టయితే 14 తారీఖు 5వ నెల 2025 నుండి వృషభంలో ప్రవేశిస్తారు. దీన్ని వృషభ సంక్రమణం అంటారు. అంటే 1వ తారీఖు నుండి 13వ తారీఖు వరకు మీకు మేషంలో సంచారం జరుగుతున్నది. తదుపరి 14వ తారీఖు 5/5/2025 నుండి వృషభంలో సంచారం చేస్తున్నారు. అంటే ఇక్కడ రవి యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే జన్మంలోనూ ద్వితీయంలోనూ సంచారం జరుగుతోంది. ఇక కుజుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే కర్కాటకంలో జరుగుతోంది. మేషరాశి వారికి 4వ స్థానంలో సంచారం జరుగుతున్నది. గురు యొక్క సంచారం తీసుకున్నట్టయితే ద్వితీయ స్థానంలో గురు యొక్క సంచారము మే 9వ తారీఖు వరకు సంచరించి తదుపరి 22 రోజుల పాటు మిథునంలో సంచారం జరుగుతూ ఉంటుందండి. ఇకపోతే కేతు యొక్క సంచారం తీసుకున్నట్టయితే 6వ స్థానంలో ఉన్నటువంటి కేతు కొద్ది రోజులు మాత్రమే, అంటే 16వ తారీఖు వరకు మాత్రం 5వ నెల మే నెల 16వ తారీఖు వరకు ఉంటారు. తదుపరి ఆయన ఎప్పుడు వక్రగమనం కాబట్టి ఆయన 5వ స్థానంలో ప్రవేశిస్తారు. తదుపరి మేషరాశి వారికి వ్యయస్థానంలో శని, శుక్ర, బుధ, రాహు 4 గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది. అయితే ఇక్కడ వ్యయస్థానంలో తీసుకున్నట్టయితే శుక్ర భగవానుడి యొక్క సంచారం అంతా కూడా నెల మొత్తం మే నెలంతా కూడా మేషరాశి వారికి వ్యయస్థానంలోనే సంచారం జరుగుతున్నది. ఇకపోతే శని భగవానుడి యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే శని భగవానుడు నెలంతా కూడా మీనరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు. తద్వారా మనకేమర్థమవుతుందంటే ఈ మేషరాశి వారికి ఏలినాటి శని జరుగుతున్నదని అర్థమవుతున్నది. ఇకపోతే బుధుడు ఒక్క 3 రోజులు మాత్రము మీనంలో సంచారం చేస్తున్నారు. తదుపరి 28 రోజులు కూడా మేషరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు. ఇక రాహు కనుక మనం తీసుకున్నట్టయితే రాహు సంచారం 16వ తారీఖు వరకు మీనంలో అంటే ఏ స్థానంలో సంచారం చేస్తున్నారు. తదుపరి వక్రగతి కారణంగా వారు కుంభరాశిలో ప్రవేశిస్తూ ఉన్నారు. అంటే మేషరాశి వారికి 11వ స్థానంలో సంచారం జరుగుతుందండి. అయితే ఇప్పుడు సంచారం గురించి చెప్పుకున్నాం. సింహరాశి వారికి మే నెల 2025 ఈ నెలంతా కూడా గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది సశాస్త్రీయంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ సింహరాశి వారికి కేతు యొక్క సంచారము జన్మంలోనూ ద్వితీయ స్థానంలోను మొదట ద్వితీయ స్థానంలోనే సంచారం ప్రారంభమవుతోంది. ప్రారంభమై 16 రోజుల పాటు సంచారం చేస్తుంటారు. కేతు ద్వితీయంలో కానీ తదుపరి వక్రగతి మూలంగా జన్మంలో ప్రవేశిస్తున్నారు. ఇక్కడ మిగతా నెలంతా 15 రోజుల పాటు సంచారం చేస్తున్నారు. ఇక్కడ ద్వితీయ స్థానంలో కానీ జన్మంలో కానీ శుభప్రదమైన ఫలితాలను కేతువు ఇవ్వజాలడు ఈ సింహరాశి వారికి. ఏంటంటే ఇక్కడ ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు కుటుంబపరమైన ఆర్థికపరమైన పిల్లలు చదువు విద్యా విషయంలోనూ అలాగే ఈ మాట తీరు విషయంలోనూ మనకి ఇబ్బందులు కలిగే అవకాశం ఈ కేతు ద్వితీయ స్థాన చలనం వల్ల జరుగుతోంది. ఇకపోతే జన్మల్లో మిగతా 15 రోజులు ఇక్కడ కూడా ఏ విధమైన ఫలితాలు శరీరానికి అనారోగ్యము, మంచి ఆలోచన రాకపోవటం, చెడు వైపు అలవాట్లు కనుక ఉన్నట్టయితే చెడు వైపే ఎక్కువ ఆకర్షితులు అవటం, ఇట్లాంటివన్నీ జరిగే అవకాశం, అలాగే కొన్ని గాయాలు అయ్యే అవకాశం కూడా శరీరానికి అనారోగ్యాలు అవి ఇచ్చే అవకాశం కూడా లేకపోలేదు. ఈ విధమైన ఫలితాలని కేతువు జన్మల్లోనూ ద్వితీయ సంచారం వల్ల వచ్చేటటువంటి ఫలితాలు. ఇకపోతే సప్తమ స్థానంలో ముందుగా అష్టమ స్థానము, తదుపరి సప్తమ స్థానంలోను రాహు పాక్షికంగా అంటే 15 రోజులు అక్కడ 15 రోజులు ఇక్కడ ఉంటున్నారు. ఇక్కడ ఈ సింహరాశి వారికి అష్టమ స్థానంలో 16 రోజులు, సప్తమ స్థానంలో
రాహు ఒక 15 రోజులు సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ అష్టమంలో ఉన్నప్పుడు కొన్ని దుర్వార్తలు వినటము, అలాగే కొంచెం కష్టమైనటువంటి దుఃఖం అంటాము, మరణాలు, హఠాత్తుగా కొంచెం ధన నష్టం జరగటము, కలహాలు, అవమానాలు ఇట్లాంటివన్నీ వస్తే సప్తమ స్థానంలో మిగతా 15 రోజులంతా కూడా భార్యకి తన మధ్యన లేదా ఎవరితోనా జాయింట్ వ్యాపారం చేస్తుంటే భాగస్వామ్యంలో వారి మధ్యన అభిప్రాయ భేదాలు తలెత్తేటటువంటి అవకాశం మనకి సప్తమ స్థానంలో రాహు యొక్క సంచారం వల్ల తెలుస్తూ ఉన్నది. ఇకపోతే బుధుని యొక్క సంచారం 8వ స్థానంలో ఒక 3 రోజుల పాటు జరుగుతున్నది. తదుపరి 8వ స్థానంలో బుధుడు 3 రోజుల పాటు ఉంటున్నారు. తదుపరి నెలంతా కూడా 9వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఆ మొదటి 3 రోజులు మాత్రమే మనకు కాస్త శుభప్రదమైన ఫలితాలు కనబడుతూ ఉంటాయి. తదుపరి ఇక్కడ 9వ స్థానంలో శుభప్రదమైన ఫలితాలు కనబడవు. వాహన సంబంధమైన సుఖాలు కోల్పోతాము, గృహ సంబంధమైనటువంటి కోల్పోతాము, లేదా ఇంటికి రిపేరు చేయాలనుకున్నాం లేదా కొనాలనుకున్నాం, అది ఈ నెలలో సాధ్యపడేటటువంటి విషయం కాదు. స్థలం కొనాలనుకున్నారు, ముందుకు అడుగు పడనిప్పుడు బుధుడంతా కూడా ఈ విధమైన ఫలితాలన్నీ బుధుడి వల్ల మీకు 8, 9 స్థానాలలో సంచారం వల్ల వచ్చేటువంటి ఫలితాలు. ఇక శని భగవానుని కనుక తీసుకున్నట్టయితే అష్టమ శని అంటాం దీన్ని. అష్టమ శని చాలా కొంచెం కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకం అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. కంగారు పడకండి, ఇది గోచారం మాత్రమే, వ్యక్తిగత జాతకం కాదు. అందుచేత కొన్ని కోట్ల మందికి, సుమారుగా 70 కోట్ల మందికి సంబంధించినటువంటి వీరు మాత్రం తప్పకుండా 10వ తారీఖున మే 10వ తారీఖున వచ్చేటటువంటి శని త్రయోదశి రోజున శనికి అభిషేకం చేయించుకోండి. వీలైతే నువ్వులు దానం ఇవ్వండి. ఈ విధమైనటువంటి శని భగవాన్ చుట్టూ నవగ్రహాల చుట్టూ 9 సార్లు తిరగటము, ఆ శనికి సంబంధించినటువంటివి చాలా ఉన్నాయి. అవన్నీ అంటే శ్లోకాలే కాకుండా నీలాంజన సమాభాసం అని చెప్పేసి శ్లోకం వస్తుంది. అవే కాకుండా ప్రత్యేకమైనటువంటి కొన్ని శని భగవానుడికి సంబంధించినవి ఉన్నాయి. ఇవన్నీ కూడా దశరథకృతమైనటువంటి శని స్తోత్రాలు ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ మనకి పుస్తకాల్లో లభ్యత ఉంటుంది. అందులో ఈరోజు అందరి చేతుల్లోనూ సెల్ ఫోన్లే ఉన్నాయి కాబట్టి అందులో కూడా మీరు పూర్తి వస్తుంది. అది కూడా చదువుకోండి. ఈ శని బాధ నుంచి విముక్తులు అవ్వండి. ఇకపోతే 8వ స్థానంలో శుక్రుని యొక్క సంచారం కూడా జరుగుతోందండి. శుక్రుని యొక్క సంచారం 8వ స్థానంలో మంచి ఫలితాలను, శుభప్రదమైన ఫలితాలు. 8వ స్థానంలో శుభ ఫలితాలు ఇచ్చేటటువంటి గ్రహాలు చెప్పుకోవాలి అంటే బుధుడు, శుక్రుడు 2 గ్రహాలు 8వ స్థానంలో శుభ ఫలితాలు ఇస్తాయి. మిగతా నవగ్రహాలలో 9లో 2 పోతే 7 గ్రహాలు కూడా 8వ స్థానంలో శుభ ఫలితములను ఇవ్వజాలవు. కాబట్టి ఇక్కడ శుక్రుడు మంచి ఫలితాలను ఇస్తున్నారు. కాబట్టి ప్రాణం హాయిగా ఉంటుంది. ఇది ఎందుకంటే ఆయుస్థానం కాబట్టి ప్రాణం హాయిగా ఉంటుంది. అలాగే మీకున్నటువంటి మల్టిపుల్ టాలెంట్స్ అంటే బహుముఖ ప్రజ్ఞత, పాటలు పాడడం, కథలు రాయటము, లేకపోతే డ్యాన్సులు చేయటము, అనేక రకాలవన్నీ. వీటిని మనం తెలుగులో బహుముఖ ప్రజ్ఞాశాలి అంటుంటాం కదా, అటువంటి వారికి, లేదా అది మన ఇంగ్లీష్లో మల్టిపుల్ టాలెంట్స్ అంటుంటాం కదా, అలాంటి వాళ్ళకి ఈ శుక్రుడు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలన్నీ అందజేస్తూ ఉంటారు. ఇకపోతే రవి యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే భాగ్య, దశమ స్థానాలలో సంచారం జరుగుతోంది. భాగ్యస్థానంలో ఒక 14 రోజుల పాటు భాగ్యస్థానంలో ఉన్నప్పుడు రవి శుభప్రదమైన ఫలితాలు ఇవ్వజాలడు. అట్లాగే ఇంటి సుఖము, వాహన సౌఖ్యం ఇట్లాంటివన్నీ కూడా కొంచెం దూరం అయ్యే అవకాశం ఉంటుంది. దశమ స్థానంలోకి వచ్చాక మాత్రం ఆయన అది వృత్తిపరమైనటువంటి ఏ వృత్తి అయినా కానివ్వండి, ఉద్యోగం కావచ్చు, వ్యవసాయం కావచ్చు, అనేక రకాల వృత్తులు ఉన్నాయి. వారు చేసే వృత్తిలో వాళ్ళు సుఖాన్ని పొందగలుగుతారు, లాభాన్ని పొందగలుగుతారు, ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి దశమ స్థానంలో సంచారం చేసేటప్పుడు మనకి స్పష్టంగా గోచరిస్తూ ఉంటుంది రవి యొక్క ప్రభావం. ఇకపోతే గురువు యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే దశమ స్థానంలో ఒక 9 రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు. దశమ స్థానంలో గురువు శుభ ఫలితములను ఇవ్వజాలరు. ఉద్యోగపరమైనటువంటి చికాకులు ఏర్పడుతూ ఉంటాయి. ధనం కొంచెం టైట్గా ఉండే అవకాశం ఉంటుంది. ధనం అంటే ధన అవసరాలు పెరుగుతూ ఉంటాయి, ఆదాయం తగ్గుతూ ఉంటుంది.
రావాల్సినటువంటి ధనం కూడా అందకపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇకపోతే ఈ మిగతా నెలంతా కూడా అంటే 9 అంటే 9 తీసేయండి, నెలలో 31 తీసేస్తే 22 రోజుల పాటు మీకు ఏకాదశి స్థాన సంచారం చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఉంటాయి. డబ్బులకి కొదవ అక్కడి నుంచి మీకు ఆ డబ్బులు కొదవ రాకుండా గురువు అడ్డుపడు చక్కగా చూసుకుంటూ ఉంటారు మిమ్మల్ని అంతని. ధనమే కాకుండా విద్య విషయంలోనే కాదు, ఆదాయ విషయంలోనే కాదు, ఆలోచన విషయంలోనే కాదు, ఇంకా ప్రతి విషయంలోనూ కూడా మీకు లాభమే చేకూరుస్తాడు గురువు చేత ఏకాదశి స్థానంలో చక్కటి ఫలితాలని. ఇకపోతే కుజుని యొక్క సంచారం వ్యయం. కుజుని యొక్క సంచారం ఏ స్థానంలో జరగడం అనేది చాలా కొంచెం ఇబ్బందులు కలిగించేటువంటి, అంటే కొంచెం ధన ఖర్చు ఎక్కువ ఉంటుంది, శత్రుభయం పెరుగుతుంది, మనోవిచారము, ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి కొంతమందికి మనం చెప్పుకున్నాం కదండి. కళతల నష్టం అంటే భార్య చనిపోవటం, లేదా ఈ యాక్సిడెంట్ భార్య చాలా అనారోగ్యం పాలయ్యటం, అంటే చచ్చి బతికింది అంటుంటారు కదండి. అలాగా చాలా చివరి వరకు వెళ్ళటం, మళ్ళీ ఏదో మొత్తం మీద దైవానుగ్రహం ఉంటే మళ్ళీ బతకడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ఏ స్థానంలో కుజుని యొక్క సంచారం ఈ విధమైన ఫలితాలన్నీ ఏర్పడుతూ ఉంటాయి. అందుచేత కొన్ని గ్రహాల అనుకూలత ప్రతికూలత అనేది సర్వ సహజము. కాబట్టి ఎక్కువ తక్కువ అన్న దాన్ని బట్టి కొంచెం మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం. కాబట్టి మొత్తం మీద ఈ నవగ్రహాలకి కూడా మనం పూజ చేసుకున్నట్టయితే ఏదో కష్టం వచ్చింది కదా అని ఒకసారి దానికోసం 25,000 ఖర్చు పెట్టేసి ఏదో చేసేయటం కాదండి. అవసరం అంటే సుఖం ఉన్నప్పుడు కూడా మనం దేవుని స్మరించాలి. కష్టాల్లోనూ సుఖాల్లోనూ నువ్వే దిక్కు అన్నట్టుగా ఉన్నట్టయితే తప్పకుండా నవగ్రహాలే కాదు ఏ దేవుళ్ళు అయినా సరే, దేవుళ్ళు ఎక్కడ మనుషులు కూడా అండి, ఎంతో దుర్మార్గులు కూడా ఫాలోవర్స్ ఎక్కువ ఉంటున్నారు. ఈ రోజుల్లో మీరు చూస్తూనే ఉంటారు, వాళ్ళకే ఎక్కువ ఉంటున్నారు మంచి వాళ్ళకంటే కూడా ఫాలోవర్స్. కాబట్టి వాళ్ళు అనుసరించేటటువంటి వాళ్ళు, అనుకరించేటటువంటి వాళ్ళు. కాబట్టి ఇక్కడ మనము నవగ్రహాలకు రోజు స్మరించుకోవడం ద్వారా సర్వసుఖాలు పొందేటువంటి అవకాశం ఉన్నది. ఇకపోతే మీరు శని త్రయోదశి రోజున మాత్రం ఈ రాశి వారు శని త్రయోదశి రోజున మాత్రం తప్పకుండా చేసుకోండి. అలాగే 22వ తారీఖున హనుమ జయంతి, హనుమంతుడు యొక్క సుందరాకాండ కానీ హనుమాన్ చాలీసా కానీ ఇవి కూడా శని యొక్క ప్రభావాన్ని చాలా తగ్గిస్తాయి అని చెప్పి మనకి పురాణాలు చెప్తున్నాయి, పెద్దలు విద్యులైన వారందరూ చెప్తున్నారు. కాబట్టి ఆ హనుమ జయంతి రోజున అది కూడా చక్కగా చేసుకున్నట్టయితే మీకు చాలా మంచిది. అదే కాకుండా విశేషంగా మీకు ఈ నెలలో 15వ తారీఖు నుంచి సరస్వతీ నది పుష్కరాలు జరుగుతున్నాయి. ఆ పుష్కరాల సమయంలో సకల దేవతలు మొత్తం అక్కడే కొలువై ఉంటారు ఆ పుష్కరిణిలో అని చెప్పేసి, అటువంటి సందర్భంలో మనం స్నానం చేయటం అనేటటువంటిది ఇహానికి పరానికి కూడా చాలా ఇదిగా చెప్తూ ఉంటారు. అందుకోసం మరి మీరు చూశారు కదండి, ప్రయాగరాజులో 56 కోట్ల జనాభా ఇందులో మునిగి వచ్చారు. అది మనం ప్రపంచ చరిత్రలోనే ఒక రికార్డు. 144 సంవత్సరాలకు వస్తుంది మహాకుంభమేళా అనేసి. మన జీవితంలో ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి చూడలేమండి. మనం చూసిన వారు అదృష్టవంతులు, మనం చూడని వారు కొంతవరకు చెప్పాలంటే దురదృష్టవంతులని చెప్పాలి. కారణాలు ఏమైనా కావచ్చు, వయోభారం కావచ్చు, ఆర్థిక భారం కావచ్చు, ఏమైనా కావచ్చు. మొత్తం మీద కొంత ఉండి కూడా మనం వెళ్ళలేకపోవడం అనేది దౌర్భాగ్యం. అందులో నేను కూడా ఒకండి వెళ్ళలేకపోయాను, అవన్నీ స్నానం చేసి రాలేకపోయాను. అంచేత అవకాశం ఉన్నటువంటి వారు ఎవరైనా సరే సరస్వతి పుష్కరాలకి వెళ్ళండి. ఆర్థికంగా ఆరోగ్యంగా అన్నీ బాగున్న వారు తప్పకుండా వెళ్ళి స్నానం చేయటం అనేది మంచిదని నా యొక్క సూచన. శోభం.